హాయ్, ఎలా ఉన్నారండి? మా డ్రైవర్ కష్టాలు చూడండి ఎలా ఉన్నాయో. నైట్ వచ్చేసేమో 1 అయిపోయింది. అయితే వేరే వాళ్ళు రియాద్ నుంచి చుట్టాలింటికి వెళ్ళి వచ్చేసినప్పటికి 1 అయింది. వచ్చినప్పటికి స్నానం చేసి పడుకున్నప్పుడు 2 అయింది. మళ్ళీ ఇప్పుడు పొద్దున్నేమో 5:30కి లేసా, స్కూల్కి పెట్టేసి మళ్ళీ వచ్చినప్పటికి 6 అయింది. మళ్ళీ మా పుట్టగానే హాస్పిటల్ తీసుకెళ్ళా. 11 నుంచి కానీ మళ్ళీ స్కూల్ వాడిని తీసుకొని వచ్చాం. వచ్చి ఇక బయటికి వెళ్ళి అన్నీ తిరిగినప్పుడు 1 గంట అయింది. 1 గంట అయింది కదరా బాబు అని చెప్పి అలా జారపడదాం అనేటప్పటికి మళ్ళీ కాల్ చేశారు మా మేడం. కాల్ చేసి వాళ్ళ అమ్మకి ఏదో ఒంట్లో బాగోలేదంట, అర్జెంట్గా వెళ్ళాలని చెప్పింది. పిల్లల్ని తీసుకుంటా పడప మళ్ళీ ఎండలో వచ్చా. ఎండలో ఇప్పుడు తెలిసి ఎన్ని డిగ్రీస్ ఉందో చూపిస్తానండి మీకు. ప్రజెంట్ అయితే 44 ఉంది. ఇప్పుడే ఇలాగా దేబెట్టాను, దేబెట్టి వెళ్తున్నాను. ఇప్పుడు మళ్ళీని భోజనం కూడా చేయలేదు ఇంకా. ఇక టైం వచ్చి 3:16 అయ్యింది. ఇప్పుడు తీసుకొని తినేద్దాం, ఆకలి వేస్తుంది, ఏమన్నా తీసుకొని తినేద్దామంటే ఇక్కడ నమాజ్ టైం. ఇప్పుడు 4 అయిపోద్ది ఓపెన్ చేసేటప్పటికి. వీళ్ళు ఎందాక తినేద్దామంటే వచ్చేస్తాను, ఉండి వెయిట్ చేయమన్నారు బయట. ఇప్పుడు దాకా వెయిట్ చేశాక నేను రాని వెళ్ళిపోరు రూమ్కి అన్నది. మళ్ళీ రా ఫోన్ చేసేసింది. టైమింగ్ అంటూ ఉండదు. డ్రైవర్కి వచ్చి టైమింగ్ అయితే ఉండదు. హౌస్ డ్రైవర్కి వచ్చి తలకాయ పోటమాట. ఇంకా ఫోన్ అలా పడుకుందామని అలా పడుకుంటా నిద్ర పడుతుంది. రాత్రి నిద్రలేదు కదా, ఎమ్మన్నా చేసింది. ఉలుకుబడి లేసి ఏంటంటే అప్పటికి అర్జెంట్గా వెళ్ళాలి రా మనం స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి కూర్చొని వచ్చినప్పటికి టైం అయింది. ఇంకెలా ఉంటాయి మా తెప్పలో బయట. మనసారా కొడుకు తిందాం అని పడుకుందామని కూడా ఉండదు ఇక్కడ. ఇప్పుడు దాకా ఎండలోనే కూర్చున్నా, కారు వచ్చి కాలిపోయింది. ఇప్పుడు కూడా కాలిపోతుంది కారు. ఇప్పుడు ఏం ఆన్ చేసాను, ఏసీ లైట్కి వస్తుంది ఇప్పుడు. ఓకే గైస్, ఇప్పుడు వాటర్ కూడా ఓపెన్లో ఉందో లేదో కూడా చూడాలి. ఇప్పుడు 4 అయిపోతుంది. అదృష్టం ఏంటంటే పొద్దున్న సమూలి తిన్నాను. సమూలి అని నేను చూపిస్తాను మీకు. చిన్న రొట్టె టైప్ ఉంటుంది. రొట్టె తిన్నాను కాబట్టి కొద్దిగా కాసింది, ఆకలి దంచేస్తుంది. అయితే ఇక్కడ ఇండియా హోటల్ ఒకటి ఉంటుంది. అది దేవుడి దేవుళ్ళ ఓపెన్లో ఉంటే మరి పర్వాలేదు, చూపిస్తాను. ఉందో లేదో చూద్దాం. బాబోయ్, ఇంకా ఇప్పుడు ఇక్కడ ఎండలు కూడా ఇంకా కొన్ని రోజులు అయితే దగ్గర 60 డిగ్రీలు కూడా వెళ్ళిపోతాయి. ప్రజెంట్ ఇక 45 డిగ్రీస్. మన లక్ ఏంటంటే మా ఇంటి దగ్గర నుంచి మా కపిల్గాడు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అత్తగారి ఇల్లు దగ్గరే. అటు ఇటు ఒక 20 మినిట్స్ వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఉంది హోటల్. రోజ్ అంటే రైసును ఇంత చికెన్ మొక్క వేసిస్తాడు. చూపిస్తాను మీకు ఏం తీసుకున్నాను అనేది. మీ ఫేవరెట్గా తింటారు మాట. ఇది ఓపెన్లో ఉంటే మ్యాక్సిమం తీసుకుంటాను, లేదంటే మళ్ళీ క్లోజ్ చేస్తాను. వీడియో ఉండాలి. క్లోజ్ చేశారు. సరే వెయిట్ చేద్దాం 10 నిమిషాలు. అడిగాను తీసుకుందామని. సో 10 మినిట్స్ వెయిట్ చేయండి అని చెప్పారు. ఓకే గైస్, మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాక మళ్ళీ చేస్తాను. ఓకే, బయట వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చాక తీసుకుంటాను అన్నమాట. అడిగాను, ఇంకా ఓపెన్ చేయలేదు షాప్ అయితే. అదే కొద్దిగా ఇవ్వండి బాబు అంటే ఎవడో వచ్చారు పాపం. తీసుకొని కాల్ చేస్తాను. టైం లేదు. ఎల్లవాడు మనోడు వచ్చాడు. మీ అన్న అయితే సావపడేస్తుంది అన్న. ఇక్కడ అలా వస్తున్నాడు, యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు మన అంగ్రీ స్టేషన్ అంటారు. అంగ్రీ స్టేషన్ అంటే మన పిజ్జా డెలివరీ బాయ్స్ ఎలా ఉంటారు ఇంటికాడ, అలాగా పాపం ఎంత ఎండ అయినా చాలా కష్టపడతారు ఇక్కడ. అవి వచ్చేసి వాళ్ళు చాలా కష్టపడతారు అంగ్రీ స్టేషన్ అనే వాళ్ళు. చూసారా ఎంత ఎండలో కూడా అలాగే చేస్తున్నారు. ఇంకోటి జూమ్ చేస్తాను చూడండి. కెమెరాలు కనిపిస్తున్నాయా? అయ్యి అదొకటి అదొకటి. అది కానీ మన కంగారులో గుమ్మని ఎందుకు అక్కడ గీత ఉంది కదా, ఆ గీతలు కనిపిస్తున్నాయి కదా మీకు. కెమెరాలో కొద్దిగా ఏదైనా మనం స్పీడ్గా వెళ్ళి కొద్దిగా గీతకి కొద్దిగా ఎదరగా ఆపే మనకు ఇక్కడ 3,000 రూపాయలు ఫైన్ గురించి అన్నింటికి తర్వాత మళ్ళీ పెడతాను. ఓకే అండి. రూమ్కి ఇది ఎలా వచ్చి ఫస్ట్ కవర్ ఎత్తాడు. ఇక్కడ భోజనం తినే ముందు మనం ఇంటికి తెచ్చేసుకున్నాం కాబట్టి ఎక్కడికైనా కవర్ ఇస్తాడు. సో
అయితే జర్జీర్ అంటారు, వెజిటేబుల్ ఆకుమాట అది తింటారు. పెప్సీ కంపల్సరీ, మన పెప్సీ లేకపోతే తినాలి కదా. ఇస్తాం మీకు రైస్ అది. ఇది చిన్న మొక్క, ఇది రైస్ అన్నమాట, ఇది పెప్సీ. ఇది వచ్చి ₹2 ఇక్కడ. ₹2 అంటే మన ఇంటి దగ్గర ఆల్మోస్ట్ ఒక ₹50. ఇంక ఇవి వచ్చి చిన్న నిమ్మకాయ ముక్కోటిని 2 ఆకులు ఉంటాయన్నమాట, జర్జీర్ అంటారు. ఇక్కడ ఇలాగే తింటారు, కవర్ల మీద వేసుకుంటారు. ఇంకా నేను కవర్ మీద వేసుకోలేదు. ఇది వచ్చి ఇది ఈ ఆకు అయితే తినడం ఇలాగా. సో కొద్దిగా రైస్ వేసుకొని ముక్క వేసుకొని నంచుకొని తినేయడం. ఓకే గైస్, ముందుగా తిందాం. కొద్దిగా రైస్ ఇట్లా. బాయ్ గైస్. ఎలా ఉందో మన ఇంటి దగ్గర అయితే మ్యాక్సిమం తినరు. భయమేస్తుందా చూస్తుంటే. మళ్ళీ మేడం ఫోన్ చేద్దే తినేసి ఇక తర్వాత ఉంటా మరి. బాయ్. ఇందులో ఏమి ఉండదు, మొక్క అంటే ఇంకా ఓన్లీ ఫైర్ ఉంటుంది. ఫైర్ కింద వెయిట్ చేసి అలా ఇస్తారు. ఇదైతే రైస్ ఏమి ఉండదు అన్నమాట. ఓన్లీ టేస్ట్ అంటూ ఉండదు ఏమీ. ఒక టైం లేనప్పుడు అయితే ప్రజెంట్ ఇదే తింటాం. కర్రీస్ ఉంటాయి కానీ కర్రీ కూడా ఉప్పు ఉండదు, ఏముండదు. ఇంకా డబ్బులు ఇచ్చారు కదా తింటున్నారా అనుకుంటారేమో. డబ్బులు కూడా మనకి, డబ్బులు ఏమి ఇవ్వలేదు. రేపు పొద్దున్న మళ్ళీ రియాజ్ వెళ్తాం, ఇస్తే రేపు ఇస్తుంది టిఫిన్కి. రోజు ఎవరు, ఒక రోజు ఇస్తే ఒక రోజు ఎవరు, అలా టైం ఉందనుకో వండుకోమంటారు. అమ్మయ్య, ఈ రోజుకి అయిపోయింది. ఇదంతా తినలేము మీకు మనం. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరో చోట్ల 98% నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. ఓకే గాయస్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.